నమస్కారం, నా పేరు సీత. TS23 న్యూస్. చలో వరంగల్ బహిరంగ సభ విజయవంతం చేయండి. పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలము ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదర్శ్ రెడ్డి గారు 9 మంది కమిటీ డైరెక్టర్లుగా ఎంపిక అయినందుకు చలో వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను తన భుజాలపైన వేసుకుని పటాన్చెరులోని ప్రతి మండలానికి తిరుగుతూ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. నేడు గుమ్మడిదల మండలంలోని ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ జెడ్పీటీసీ కొలను బాలరెడ్డి, మెట్టు కుమార్ యాదవ్, చిమ్మల గోవర్ధన్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు నెంబర్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు ముఖ్య కార్యకర్తలుగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి గారు మాట్లాడుతూ గుమ్మడిదల మండలంలోని టీఆర్ఎస్ పార్టీ దృఢంగా ఉందని, నికాసైన కార్యకర్తలు వేరే పార్టీలో చేరలేదని, మాపైన నమ్మకం ఉంచి పార్టీకి సేవ అందించిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకుంటామని, రేపు జరగబోయే చెలో వరంగల్ సభను విజయవంతం చేయాలని, కేసీఆర్ సార్ నోటి నుండి ఏం చెప్తారో వినాలని ఉందని, కాంగ్రెస్ పాలనలో కుంటుపడ్డ సమస్యలు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని, త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని ఆయన అన్నారు. అనంతరం చిమ్మల గోవర్ధన రెడ్డి గారు మాట్లాడుతూ 2 సంవత్సరాలు పాలించలేని ఈ కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాలు పాలిస్తుంది అంటే మన భవిష్యత్తుని ఎక్కడికి తీసుకుపోతారు అని ఆందోళనగా ఉందని తెలిపారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అగ్రగామిగా నిలుస్తుందని, దమ్ముంటే ప్రస్తుతం స్థానిక ఎన్నికలు సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, కార్పొరేట్ ఎన్నికల్లో కానివ్వండి నిర్వహించాలని, వాటిలో మా సత్తా ఏంటో చూపిస్తామని ఆయన సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి గారి అధ్యక్షతన జరగడంతో ఆయన సుమారు 1500 మంది వరంగల్ సభకు వస్తున్నామని, ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచులు నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజశేఖర్, శ్రీనివాస్, దర్గా సీను, ఉద్యమకారులు భాస్కర్ రెడ్డి, దర్గా సీను, ప్రధాన కార్యదర్శి నరహరి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రతి విషయంలో మన గత ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు పోయి పనిచేసుకొని ఈరోజు గ్రామాలను దిశగా మార్చినటువంటి నాయకులు ఇక్కడ అందరు ఉన్నారు. వారు కూడా 10 సంవత్సరాలు పార్టీ గురించి కష్టపడి ప్రజలకు సేవ చేసినందుకు వారికి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మేము బాబే మంచిగా ఉండే, బాబే కావాలి, కేసీఆరే కావాలని ప్రతి ఒక్క చిన్న పెద్ద తేడా లేకుండా బిజినెస్ చేసే వాళ్ళ నుంచి పార పనిచేసేంత వరకు కూడా చేసిన వాళ్ళు కూడా ఈరోజు కేసీఆర్ వైపు వస్తుందనే విషయం మీకు తెలియదు. రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, పెన్షన్ ఇచ్చిండు, అనవసరంగా ఓడగొట్టుకున్నాం, అబద్ధాలు నమ్మినాం, మోసపోయినాం. మీకు అండగా ఉంటాం, నిల్చుంటాం, మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం వచ్చేంత వరకు మీకు తోడుకుంటామని ప్రజలు తెలియజేస్తారు. కాబట్టి మనకు ఈ రోజుల్లో కూడా కష్టపడ్డాం. టీఆర్ఎస్ అని ఎక్కడ కూడా విడిపోలేదు. ఎక్కడ కూడా మన పార్టీలకి పోయిన దాఖలాలు లేవు. ఏమన్నా మన ఎంపీకి ఒకటి పోయిడు, మన జడ్పీకి ఒకటి జడ్పీకి పోయినా సరే కానీ మనమ్మని తిరుగుగా జరుగుతుంది కాదు. అక్కడ అయితే పోతలేదు. అందరికీ తెలుసు, ఎంత చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలుసు. ఏదైనా సంక్షేమ పథకాలు, ఏ పథకాలైనా అసలు ఒక్కరు ఏ ఇంటికి పోయినా, ఎక్కడ పోయినా, ఏ వాడకు పోయినా కేసీఆర్ కావాలన్న ఆలోచనలే పబ్లిక్ ఉన్నారు. కాబట్టి వచ్చే సంక్షేమ పథకాలను కూడా మనం ఏమేం చేద్దామని ప్రతి ఒక్క ఇంటికి తీసుకుపోయి యథావిధిగా చెప్పుకుంటూ మనం ఇంకా మనం పార్టీకి మీటింగ్ అందరిలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మా కొత్తపల్లి తరఫున మేము చెప్పం, కానీ మేము అన్ని విధాలు కూడా అందరినీ కూడా పోగు చేసుకొని కూడా సభకు తీసుకొచ్చామని సందర్భంగా తెలియజేస్తూ, మరి బస్సులు ఇస్తారా, మరి లేకపోతే వెహికల్లలోనే కావాలా, అది కూడా మరి సభాధ్యక్షులు కూడా మాకు చెప్పవలసిందిగా. ఈ మీటింగ్ కూడా మరి అన్నీ కూడా మున్సిపల్లో కూడా మరి ఎన్ని మరి ఏదైతే సామాన్య ప్రజలందరూ కూడా మరి వాటర్ సమస్య కానీ, కరెంట్ లైట్ల సమస్య కానీ, ఏ డెవలప్మెంట్ సమస్య చెప్పినా కానీ అసలు పట్టించుకోవట్లేదు. మరి అప్పట్లో కూడా మరి ఏదైనా మన ప్రభుత్వంగా మరి ఏది అనుకుంటే అది కూడా అయ్యింది. ఏ రోడ్డు వేస్తుంటే మరి అక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులు కూడా ఇక్కడి నుంచి
సర్పంచులు అయితే వార్డు సభ్యులు ఏకగ్రీవంగా కూడా తీర్మానం చేసి ఎప్పటికీ కూడా మరి ఆ రోడ్లు కానీ ఏదైనా కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా మరి చేస్తాం. మరి ముఖ్యంగా మరి కొత్తపల్లి గ్రామంలో చూడండి, మరి వీధిన కూడా సిమెంట్ రోడ్లు, వాటర్ ట్యాంకులు, వాటర్ లైన్లు కూడా అన్ని నిర్మించుకొని కూడా మరి ఈరోజు మున్సిపల్లో కూడా పని లేకుండా కూడా ఉన్నది. మరి ఏమున్నా కానీ ఏమున్నా స్త్రీను శుభ్రంగా ఉంచడము, మరి చిన్న పనులు చేయబట్టిన కూడా మరి ఆ కమిషనర్ కూడా మరి ఇబ్బందికరంగా ఉంది. మరి ఎంతవరకు సమస్య ఉన్నట్టు కూడా ఈ సందర్భంగా తెలియదు. మరి మన ప్రభుత్వం కూడా మరి ప్రభుత్వము మరి 15 నెలల అయితే కూడా మరి అన్ని కూడా ఏ రకంగా చూసినా కానీ మరి వెంటనే ఉన్నది. కాబట్టి మరి ముందు కూడా మన కార్యకర్తలందరినీ కూడా ఏకదాటిగా తీసుకుపోయి కూడా మన మండలంలో ప్రతి గ్రామంలో కూడా మరి ఎందుకంటే మరి కోఆర్డినేటర్ కానీ గోవర్ధన్ రెడ్డి కానీ మరి జిల్లాల వెంకటేశ్వర కానీ బాధ్యత కానీ మరి ఎందుకంటే ఈ ప్రాంతం అంతా అవగాహన ఉంది. కాబట్టి మరి కాకుండా కానీ ఇవన్నీ కొత్తపల్లి నల్లవల్లి కొత్తపల్లి గర్ణాలం ఇవన్నీ కూడా మరి కార్యకర్తలందరినీ కూడా మరి కార్యకర్తలందరినీ కూడా ఏకదానిగా తీసుకొచ్చి మరి ఇంతకుముందు మరి అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు అధికారం లేదు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం అందరము ఒక నెలకోసారి కూడా ఆ రకంగా మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ మీటింగ్లు పెట్టుకొని కూడా మన పార్టీని ముందుకు తీసుకుపోతే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియచ్చు. మరి రేపు 27వ తారీఖు కూడా మరి పెద్ద సంఖ్యలో ఉన్న మన గ్రామం నుంచి కూడా అందరినీ పోగు చేసి కూడా మరి సభను విజయవంతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పేరు కూడా కొట్టేసాను. నేను ఇల్లు వస్తాను, ఇల్లు కూడా కొట్టేసిన మొత్తం. ఇవాళ గుడిసెలు ఉండే పరిస్థితి వచ్చింది నాకు. అసలు ఇల్లే లేదు అటు మీ అప్లికేషన్ లేదు, ఏం లేదు అటు సెక్రటరీ అంటే ఏమో నాకు తెలియదు మండలంలో ఎంపీడీ ఆఫీసులో అంటాడు. ఇంత దారుణంగా తయారైంది ఏమంటే కాంగ్రెస్లో జాయిన్ అయితే నీకు ఇల్లు రాస్తామంటారు. ఇదెక్కడ న్యాయమని అడుగుతున్నా. నేను ఇల్లు కూడా కొట్టిన వాళ్ళకి వాళ్ళ ఇంద్రా బిల్లు వస్తాయేమో ప్రజాపాలన. నా ఇల్లు కూడా కొట్టి కిరాయి ఇంట్లో ఉన్నా, నేను కిరాయి కట్టలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అనేది బాగా ఆలోచన చేస్తున్నా. కిరాయి కట్టే స్తోమత కూడా లేదు ఇప్పుడు. అలాంటి ప్రభుత్వం ఉన్నది ఇది. మళ్ళీ నమ్మి ఈ కాంగ్రెస్కు ఓట్లు వేయొద్దు అసలు. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై కేసీఆర్. అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. పార్టీ కష్టకాలం ఉన్నప్పుడే పార్టీ కోసం పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి. 10 సంవత్సరాలు ఉన్నాం మనం. ఎక్కడ కానీ టీఆర్ఎస్ వాళ్ళు అరాచకం చేయలేరు. ఇప్పుడు నిజమైన కార్యకర్తలు అంటే అన్నింటిలో లేకున్నా కానీ నిజమైన కార్యకర్త పైపించి వచ్చిన వాళ్ళే టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు. అలాంటి వారిని మన పెద్దలు గిట్ట ప్రతి ఒక్కరు ఏ విషయంగా మంచి కానీ చెడు కానీ ప్రతి ఒక్కరు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. మనం గిట్ట ఏం తప్పులు ఎవరు చేస్తలేము. మన అధికారులు మనకి చాలా ఒత్తిడి చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే అపోజిషన్ ఉన్నాం కాబట్టి దానికి తట్టుకొని మనల్ని గిట్ట ప్రతి ఒక్కరు చిన్నదానికి పెద్దదానికి మనల్ని అందరికి తోడ్పాటు ఉండాలని కోరుకుంటూ, అలాగే 27 తారీఖు వరంగల్ సభకు ప్రతి ఒక్కరు ఏ ఊరికి ఎంత చెప్పిన పెద్ద చెప్తే దాన్ని చూచా తప్పకుండా కట్టుబడి ఉంటామని కోరుకుంటున్నాం. పూర్తి చేసుకొని 26వ సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ అంటారు. ఈ సభను 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా భారీ ఎత్తుగా మరి కేసీఆర్ గారు తలపెట్టినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి వరంగల్ తుంగతుర్తి బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం మనము మనకు కాబట్టి బస్సులు ఎక్కినటువంటి వారిని మళ్ళా బస్సులో ఎక్కించే విధంగా బస్సుకు ఒక ఇన్ఛార్జ్ చేసి గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ కమిటీ అధ్యక్షులు వాళ్ళందరూ కూడా బాధ్యతలు తీసుకొని ముఖ్యులందరూ మరి ఏ విధంగా అయితే తీసుకెళ్తున్నామో కార్యకర్తల్ని అదేవిధంగా వాళ్ళ ఇంట్లోకి చేర్చే విధంగా బాధ్యత వహించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సూచిస్తూ మరి భారీ ఎత్తున గుమ్మడిదల మండలం నుండి పెద్ద ఎత్తున మరి తరలి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం ఇది ఆషామాషి సమావేశం కాదు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని భారతదేశంలోనే ప్రాంతీయ పార్టీ మొట్టమొదటిగా మరి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. మనం మొదటి నుంచి అనుకుంటున్నాం, అది అట్లే కొనసాగుతుంది. మన మధ్యలో మరి ముఖ్యమైన నాయకుడు మన జేఏసీ ఇంతకుముందు చైర్మన్గా చేసి మరి మన మండల్ ప్రెసిడెంట్గా అనేక సార్లు చేసి ఉద్యమకారుడుగా పనిచేసి మరి నాతో పాటు మిత్రుడు ఈరోజు లేని లోటు అందరికీ కనపడతా ఉంది. వారి కుమారుడు మరి కౌశిక్ గౌడ్ వచ్చిండ్రు, లేచి దండ పెట్టారు. जोहार गौरी शंकर अण्णा की, जोहार गौरी शंकर गौड़ की।
మరి ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర పార్టీ మరి ఎంత మనకి ఎంత టార్గెట్ ఇచ్చింది అనేది కాన్స్టిట్యూన్సీ పెద్దలకు తెలుసు. మరి ఎక్కువ మంది కాకుండా కానీ తక్కువ మంది కాకుండా ముఖ్య నాయకులను తీసుకొని మనము మంచిగా సక్సెస్ఫుల్గా పోయొచ్చి ఇబ్బంది లేకుండా పోయి రావాల్సిందిగా అందరికీ మరి అన్న మరి కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీస్ అని చెప్పి మరి ఇంప్లిమెంట్ అవుతుందా అంటే అనేమానంటే నేను గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన వీళ్ళు ఏ రకంగా చూసినా కానీ ఆ 6 గ్యారెంటీస్ ఇంప్లిమెంటే కావు అని చెప్పిండు. వీళ్ళేమో మాకు అన్నీ తెలుసు, మాకు స్టేట్లో ఉన్న బడ్జెట్ మొత్తం మాకు తెలుసు, మాకు ఆర్థిక లావాదేవీలు మాకు తెలుసు, రేవంత్ రెడ్డి గారు మాకు అన్నీ తెలుసు, డబ్బులు లేకపోతే ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి పెడతామని చెప్పిండు. మొన్న ఏమంటుండు మా దగ్గర పైసలు లేవు, ఎన్నిక పైసలు లేవు, వెహికల్ తెచ్చేయాలి, మొత్తం అప్పులు చేసినట్టు కేసీఆర్ అన్నాడు. అప్పుడేమో నాకు అంతా తెలుసు అన్నాడు. కావాలంటే ఇప్పుడు 18,000 కోట్లు నెలకు పర్ మంత్ ఇన్కమ్ వస్తూ ఉంది, మీకైతే మీరే మంచినట్టు మా శాతావాడు ఎందుకు చేసిండు. అన్ని గ్యారంటీలు చెప్పి ఇవన్నీ ఏమి చేయకపోగా వీధికి వెళ్ళి రెండు తెచ్చిండు. చెప్పిన ఏమో చేయలేడు, చేయని రెండు తెచ్చిండు. అవేంటంటే హైడ్రా అని తెచ్చిండు. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ కంట్రోల్, అంటే హైదరాబాద్ని రక్షించడానికి హైడ్రా తెచ్చిందని చెప్పిండు. మా హైదరాబాద్ రక్షించనికే కాదు మొత్తం విధ్వంసం చేయడానికి హైడ్రా తెచ్చిండే. హైడ్రా తెచ్చి పేదవాళ్ళకి ఇల్లు కూర్చుండు, అక్కడ హెచ్సీలనేమో పక్షుల గూడు కూర్చుండు. ఇట్లా అనేక రకాలుగా ఈరోజు రిలేషన్షిప్ డమాలైంది. ₹1 కూడా ట్రాన్సాక్షన్ మరి అప్పు పుడతలేదు. మొన్న అంటుడు నాకే అప్పు పుట్టలేదు అంటుంది. మరి ఆయనకి అప్పు మనకు అప్పు పుడుతుందా? ₹1 కూడా ఏడా కూడా ఆందోళన లేదు. ఇట్లా అనేక రకాల మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి మరి కేసీఆర్ గారు 10 నెలల 10 సంవత్సరాల రాని వ్యతిరేకత ఈయనకు 10 నెలలు వచ్చింది. అంత గొప్పగా పరిపాలించిండు. ఇంకా రెడ్డి గారికి మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్కు హాజరైన మన ముఖ్య అతిథి ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి గారికి, అలాగే కొల్లారం బాలరెడ్డి గారికి, విలేజ్ కమిటీ అధ్యక్షులకు మరియు పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులకు అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మొన్ననే మా చిన్నారం మండల మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి భారీ ఎత్తున మీటింగ్ సక్సెస్ చేయడం జరిగింది. మరి చెలో వరంగల్ గురించి అన్ని రకాలుగా మా కోల్పోలే కష్టపడ్డ కార్యకర్తకు ఈ గులాబీ జెండా ఉన్నన్ని రోజులు అధికారం ఒక లెక్క కాదు. కష్టపడి పనిచేస్తే మనం ఎన్ని రోజులకైనా మనం ఆశించిన పదవి అదే వస్తుంది. స్వార్థం లేకుండా పార్టీ కోసం పనిచేసినట్టయితే మనం అన్ని రకాలుగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ మరి కార్యకర్తలు అందరూ ఆలోచన చేసి మరి ఈరోజు వేదిక మీద ఉన్నారు. రేపు 3 సార్లు ఎమ్మెల్యేని గెలిపించినాం, 3 సార్లు పటంచెరు గడ్డ మీద గులాబీ జెండాను ఎగిరేసినాం. వేది మీద ఉన్న నాయకులని అధిష్టాన నిర్ణయం ప్రకారం మళ్ళా పటంచెరు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేసే సత్తా ఉన్న కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తెలియజేసుకుంటూ మరి ఉమ్మడాల మీటింగ్కు ఆహ్వానించి అని మాట్లాడించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్న. అందరికీ పేరు పేరున ఉద్యమంలో వందనాలు. 50 మంది ఉన్నారు, 400-500 మంది వచ్చి నిజంగా గ్రేట్. నేను మీ అందరికీ కూడా గుమ్మడిదల కార్యకర్తలకు నేను నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా లేవరండి, గట్టిగా నిలబడండి. ఇక్కడ చాలా మంది ఉద్యమ నాయకులు ఉన్నారు, దాదాపు 25 సంవత్సరాల నుండి జెండా పట్టుకొని 20 నాయకులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చేసి ఈ తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసిండు. ఏ విధంగా మనకు నీళ్ళు వస్తలేవు, మనకు నిధులు వస్తలేవు, మనకు ఉద్యోగాలు వస్తలేవు, మనకు కరెంట్ వస్తలేవు అని చెప్తే నిజంగా ఎవరు కూడా నమ్మలే. అరే నీళ్ళు మన గట్టు మీద ఉన్న కిందిపోతే నీళ్ళు మీదకి ఎక్కి వస్తాయి అన్నారు. మనకు కట్టి చూపెట్టాం కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా కట్టి గల తెలంగాణ ప్రజలు దేశంలోనే ధాన్యం మొదటి ర్యాంకులో ఉంది. మనం ఇలా ఎందుకున్నాం? కేసీఆర్ ఒక కృషి వల్ల, కేసీఆర్ ఒక ప్లాన్ వల్ల తెలంగాణ రాదు అనుకున్న తెలంగాణను అన్ని పార్టీలను ఒప్పించి మరి కాంగ్రెస్ పార్టీని ఒప్పించి పొత్తు పెట్టుకొని కామన్ మినిమం ప్రోగ్రామ్ లో తెలంగాణ అంశాన్ని పెట్టి అక్కడ కాంగ్రెస్ ఒప్పించిండు, టీడీపీ సమైక్యవాద టీడీపీని ఒప్పించిండు, బీజేపీని ఒప్పించి సిపిఐ పార్టీలను ఒప్పించిండు. తెలంగాణ సాధించాం. తెలంగాణ రైతు చనిపోతే ఎట్లా చనిపోయిన రైతుకు 5 లక్షల బీమా, రైతు బీమా ఏర్పాటు చేసింది కేసీఆర్. రైతుల కోసం రైతు పంపించింది కేసీఆర్. ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎన్నో అప్పులు చేయాల్సి ఉండే ఆలోచన చేసి మరి ఆమె ఇవ్వకున్నప్పటికీ కూడా ₹1,00,000 ఇచ్చింది కేసీఆర్. 200 ఉంటే పింఛను తీసుకుపోయి మా తల్లులకు తండ్రులకు ముసలులకు ఇబ్బంది అవుతుందని 2,000 పింఛను చేసింది కేసీఆర్. ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది కేసీఆర్. ప్రతి విలేజ్ కి మండల హెడ్ క్వార్టర్ నుండి జిల్లా హెడ్ క్వార్టర్ డబుల్ రోడ్డు, ప్రతి విలేజ్ ఒక కానుకుంట తప్ప
మన దగ్గర అన్ని కూడా నోట్ చేసుకున్నాం. మన డెవలప్మెంట్ చేసుకున్నాం, ప్రతి డెవలప్మెంట్ కార్యక్రమాలు పాల్గొన్నాం. చేసిన కేసీఆర్ సార్ మరి గ్రామ పంచాయతీలు ఎంపిక చేసుకున్నాం, కొత్త గ్రామ పంచాయతీలు చేసుకున్నాం, డెవలప్మెంట్ ఇచ్చినాం, అన్ని రకరకాల. ఈరోజు రేవంత్ రెడ్డి మాటలు చెప్పిండు. ఇక్కడ ఉంటారు, గ్రామాలలో ఉన్నారు, చాలా మంది, వేల మంది ఉన్నారు. మరి ఇలా మున్సిపల్ చేస్తే ఈ మండలాన్ని మున్సిపల్ చేస్తే రైతు కూలీలు ఎట్లుంటారు? అంటే నువ్వు రైతు కూలీలు ఉండకుండా చేయడానికి కోసం ఒక పెద్ద కుట్ర చేసి ఇలా గ్రామీణ ప్రాంతంలో అర్హత లేదు మున్సిపల్ చేసేది. ఇలా గుమ్మర్లకు కూడా అర్హత లేదు. ఇలా కాకుండా కూడా మున్సిపల్ చేస్తా అంటారు. అక్కడ ట్యాక్సీలు ఎట్లా కడతారు? ఆ గుడిసెలకు ఎట్లా ట్యాక్సీలు కడతారు? రేపు పర్మిషన్లు కొంత లక్షల రూపాయలు మా బాలనే చెప్తాడు. ఆ ట్యాక్సీలు భరించలేము, ఆ పర్మిషన్లు భరించలేము, అది అసలు మున్సిపల్ అర్హతనే లేదు. ఈ మధ్యన ఇంకా కొత్తగా అంటుంది, ఇంకోటి కొత్త కథ. ఏ కథ అంటే మన గెటర్లా కలుగుతాడట. అయ్యా 16 నెలలు అవుతుందిరా నాయన, నువ్వు సీఎం అయ్యి నీకు ఒక గ్రామ పంచాయతీ ఎలక్షన్ మీద సూరత్ లేదు, నువ్వు గెటర్ చేస్తావురా నాయన. ఎంపీడీసీ ఎలక్షన్ లేదు, జడ్పీటీసీ ఎలక్షన్ లేదు, జిల్లా పరిషత్ ఎలక్షన్ లేదు, మున్సిపల్ ఎలక్షన్ లేదు, ఏ ఎలక్షన్ లేదు. నువ్వు చెప్తుంది ఒక డెవలప్మెంట్ పనులు లేదు గ్రామాలలో. ఒక్క రూపాయి ఇచ్చినవా ఇప్పటి వరకు? 16 నెలల నుండి ఒక్క రూపాయి ఇచ్చినవా? అసలు గ్రామ పంచాయతీలో డబ్బులు ఉన్నాయా? అధికారులు పనిచేస్తున్నారా? వ్యవస్థ చాలా అధ్వానం అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదు, ఒకటే చేతనైతుంది. ఏం చేతనైతే తెలంగాణ ప్రాంతంలో ఉన్న వనరులను దోచిపెట్టి హైకమాండ్కు ఎక్కడ ఎలక్షన్, దేశంలో ఎక్కడ, భారతదేశంలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా తెలంగాణ ప్రాంతం నుండి డబ్బులన్నీ తరలించి అక్కడ ఎలక్షన్ కొట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. దాని వల్లనే ఇవాళ తెలంగాణ అసలు అభివృద్ధికి మాట ఇచ్చిపెట్టు. ఇంతకుముందు రైతులు భూములు అమ్మితే ఏదైనా బిడ్డ పెళ్లి చేయాలన్నా, ఎవరైనా ఏదైనా చేయాలన్నా గుంట 2 గుంటలు అనుకుని లక్షల రూపాయలు వచ్చినాయి. ఇలా కొనేటోడు లేడు, రియల్ ఎస్టేట్ లేదు, ఏమీ లేదు. చాలా మంది రియల్ ఎస్టేట్ లేదు, ఏమైతే అంటారు. ప్రతి ఒక్కటి కూడా రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఉంది. 16 నెలల తర్వాత మన కేసీఆర్ గారు నోరు ఇప్పబోతున్నారు. ఆయన ఏం మాట్లాడతారో దేశమంతా ఎదురు చూస్తుంది. దీనికోసం మనం పెద్ద ఎత్తున తరలిపోవాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణకు రక్షణ కేసీఆర్, ఈ తెలంగాణకు రక్షణ బీఆర్ఎస్ పార్టీ, మిగతా పార్టీలు కావు. కుల మతాల పంచాయతీలు పెట్టడం తప్ప బీజేపీ చేసింది ఏమీ లేదు. కాబట్టి మనమందరం కూడా ఎక్కడికక్కడ ఈ రోజు నుంచి మీరందరూ కూడా ఎక్కడైతే సోషల్ మీడియా ఉందో, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ట్విట్టర్ కానీ, ఇంకా ఏమేమి ఉన్నాయి అన్నింటిలో కూడా చాలా యాక్టివ్గా పనిచేసి మనం ముందుకు పోదామని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. మందిని ఇక్కడ ఎమ్మెల్యే గారు పార్టీ కష్టపడి కాళ్ళకు బట్టలు కట్టుకొని ఇంటింటికి తిరిగి ఎన్నో టీఆర్ఎస్ పార్టీకి పనిచేసినాం. ఎవరికో పని చేయలేమని. చెట్టు మంచిగా ఉంటేనే చెట్టు పెడతాం, చెట్టు పచ్చ ఉంటేనే కదా దాని కింద పోయి నిలబడతాం. కార్యకర్తలు మంచిగా ఉంటేనే నాయకుడైనా లీడర్ అయితే పెట్టుకోం. ఫస్ట్ చాలా మంది ఏం చేస్తారు, సీట్ ఎక్కగానే నెత్తికెక్కితే కళ్ళు కార్యకర్తలు మర్చిపోతారు. ఇందాక ఇంకా మీకు సూచన చేస్తున్నా, మీరు పెద్ద మనుషులు కాబట్టి, గత ప్రభుత్వంలో 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నా మనం ఉద్యమకారులను పట్టించుకోలేమన్నారు. దయచేసి మీరేమనుకుంటారు? మనం ఏం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటే తప్పులేదన్న, మనం మాట్లాడుకోవాలి అన్న జర మీడియా. ఎందుకంటే ఎందుకంటారంటే మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఏం పెట్టారు, ఉద్యమకారులకు 250 గదాలకు ఉద్యమకారులకు కాంగ్రెస్ వాళ్ళు చేసిందేమో పోరాటం. మన గవర్నమెంట్ మనం ఇచ్చుకోలేదు, మనం కాపుకొచ్చి వాడు ఇస్తాను, మనం ఇస్తాన్ని ఒడిచిపో కదా, మన చేతిలో ఉండే అధికారం. కొన్ని మనం కూడా తప్పులు చేస్తున్నాం. అంటే ఉద్యమకారులకు ఏంటంటే ఇప్పటికైనా అధిష్టానానికి తొలకపోయి మనం నెక్స్ట్ జరగకుండా, తప్పు జరగకుండా చూసే బాధ్యత మనది. లేదు సర్పంచ్ అంటే కథమైపోయింది. సర్పంచ్ అంటేనే వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు గుర్తపడుతుంది. నీ తమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారు మా గుమ్మర కార్యకర్తల సభను హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు కానీ నీకు తమ్ము ఉంటే తెలంగాణ సర్పంచ్ ఎలక్షన్ పెట్టు, చూస్తాం. మా టీఆర్ఎస్, మా బీఆర్ఎస్, కాంగ్రెస్. చాలా మంది ఇంకోటి చాలా మంది అప్సెట్ అయ్యింది. ఇక కౌన్సిలర్ ఇంతగా మున్సిపల్ అవుతుంది, ఇంకో కౌన్సిలర్ అయితే ఆశలు వేయలేదు. మళ్ళీ ఏం చెప్తుంది ఈ మధ్యలో, అయ్యా జిహెచ్ఎంసీకి పోతుంది, కార్పొరేషన్ అవుతుందని భయపడుతుంది. కార్పొరేషన్ కానియొద్దు, గుర్తు పెట్టుకోని కాంగ్రెస్ నాయకులారా ఎక్కడ ఉన్నారు? ఇది మున్సిపల్ పల్లెటూరు వాతావరణం తీసుకుపోయి మున్సిపల్ చేసినాం, బాగానే ఉన్నది. కానీ మళ్ళీ ఏం చేస్తున్నావు? ఇది
కార్పొరేషన్ చేయాలనుకుంటున్నాం. దీన్ని కార్పొరేషన్ కానేయద్దు, మీరు మున్సిపాలిటీనే ఉంచాలని చెప్పి మీకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి తెలియదా, ఇక్కడ ఉన్నటువంటి కూలీలు ఉన్నారు, రైతులు ఉన్నారు, మిగతా పని చేసుకుంటున్నారు. దీన్ని తీసుకుపోయి గ్రామ పంచాయతీలు తీసుకుపోయి మున్సిపాలిటీ చేస్తామంటే మీకు ఏమర్థమవుతుంది మీ ప్రభుత్వానికి? అంటే మేము చేసినాము, కేసీఆర్ ఓ 100 వేసేసాడు, మేము కూడా 100 వేస్తామని మీకు పోటీ. కానీ డెవలప్మెంట్లో పోటీ లేదు మీకు. దయచేసి ప్రభుత్వానికి మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు బొంతపల్లి, గుమ్మడిదల్ల అన్ని మేజర్ పంచాయతీలు మొన్నదాకా గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయి. మన అయితే మున్సిపల్ అయినాయి కదా, అయింది జీవో వచ్చింది, మున్సిపల్ అయింది. దోమాడుగు, అన్నారం, వీరన్నగూడెం, బొంతపల్లి, గుమ్మడిదల్ల. గుమ్మడిదల్ల ట్యాక్సీలు ఎంత వస్తుందో తెలుసు. ఇంతకుముందు బొంతపల్లిలో 2.5 కోట్ల అన్న 3.5 కోట్లు వస్తున్నాయి సంవత్సరానికి. మన కట్టే ట్యాక్సీలు గుమ్మడిదల్ల ఎంత తెలుసా? 5 లక్షలు. ఏ సురేందర్ రెడ్డి గారు తీసుకోయినప్పుడు 35 లక్షలు ఉండే. దాని పర్మిషన్ వందలాది ఇళ్లకు పర్మిషన్ లేకుండే. మనం ఉన్నటువంటి బాధ్యులందరూ కూర్చొని 10 ఏళ్ళ ట్యాక్సీ తీసేసి ఒకటే సంవత్సరం ట్యాక్స్ వేసి ఇలా ట్యాక్సీలు మీడియం ఏదైతుందో రూపాయిని ఆటోలకు కుదిరించి ఇలా ట్యాక్సీలు అయ్యా 10 ఏళ్ళ సంవత్సరం మీకు ట్యాక్సీలు వద్దు, ఒకటే సంవత్సరం కట్టమని చెప్పి అందరికి పర్మిషన్ ఇచ్చి ఇలా ట్యాక్సీలు వేసినవి. ఇలా 1,5 లక్షల రూపాయలు ఇన్కమ్ అయింది ఆ సంవత్సరానికి. గుమ్మడిదల్ల ఆడ 3.5, ఈడ 2, 1 ఎంత అయింది? 4.5. దోమారు ఎంత సర్పంచ్? 1 కోటి. ఎన్నై? 6. మీ అన్నారం ఎంత రాదు? 1.70. అంటే దాదాపు 8 కోట్ల రూపాయలు సంవత్సరం నుంచి మన పబ్లిక్ అయితే పైసలే మనకు వస్తాయి. గుర్తుపెట్టుకోరు. గవర్నమెంట్ నుంచి ఏమొస్తాయా? ఇంకా ఆ పైసలు కట్టే ట్యాక్సీనే మనం డెవలప్మెంట్ చేసుకున్నామంటే, ఇలా మెకానిక్ ఒక బోర్ వేసుకున్నామంటే, ఒక మోరికి కార్యకర్తలకు అండదండలు ఉండాలంటే మేమందరం 9 మంది ఉన్నాం. మీకు ఎవరికి ఏమైనా, ఏ కార్యకర్తకి ఏమైనా, ఎవరైనా మేము దాడి చేసినా మన చెండలు తీసినాం. గుర్తుపెట్టుకోండి. ఇది అలా తమాషా కాదు. ఎవరు గారు హరీష్ అన్న టైం తీసుకొని వేపేళ్ళుండో జైన్ అవుతున్నాడు. ఎవరు ఓన్లీ కుమార్ గౌడ్ గారే వస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తాము, వారికి స్వాగతం పలుకుదామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు తెలియజేస్తా ఉన్నారు. దీంట్లో భాగంలో మన అనంతారం గోపాల్ ముద్రాజ్ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారు మొన్నటిదాకా నీలం అధికారంబడి సన్నిధిగా పనిచేసేట్టు వారికి మనం పనివేసి ఆహ్వానిస్తామని చెప్పి కోరుతూ, మొన్న ఆయన చాలా ముఖ్య అనుచరుడు, ముఖ్య పాత్ర పోషించినటువంటి గోపాల్ గారు ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఓకే, ఇంకొకటి గుమ్మడి కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారికి, మరి పెద్దలు గౌరవనీయులు పొడేజరు కార్పొరేటర్ ఈరోజు మరి వరంగల్ జరగబోయే సభ గురించి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి 25వ వసంతాల్లో పాల్గొంటున్న శుభ సందర్భంగా మరి మన కేసీఆర్ గారు వరంగల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున మన పొడేజరు నియోజకవర్గం నుంచి 3,000 మందికి మరి టార్గెట్ ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు మనకు పర్మిషన్ వస్తుంది. మరి చాలా ఇబ్బందులు ఉంటాయి. మరి ఇంతకుముందే ఈ గుమ్మడాల మండలి ఆల్రెడీ మున్సిపల్ చేయడం జరిగింది. ఈ మారుమూల పల్లెటూరున్న ఆపితే బాగుంటుందని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరి అదేవిధంగా 27వ తారీఖు జరిగే సభను విజయవంతం చేయాలని కూడా ప్రతి ఒక్క కార్యకర్తను కోరుతూ ఉన్నాం. అదే పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ఏదైతే మనకి కట్టేది ఎంత ఉత్సాహంతో పోతున్నామో అంతే ఉత్సాహంగా మరి అక్కడ ఎవరిని కూడా వదలకుండా తీసుకుపోయిన వాళ్ళందరినీ కూడా మన ఇక్కడ మన ఇంటికి వచ్చే విధంగా అందరూ రావాలని కూడా కోరుకుంటున్నాను. ప్రాంత ప్రజల్లో పడిన ఆ పట్టుదల ఉన్నట్టున్నది. నిజంగా ఎందుకు చెప్తున్నానంటే గత 2-3 నెలల నుంచి పట్టువిడని విక్రమార్కుల్లాగా ఒక పటాన్చెరు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రం మొత్తం తెలిసే విధంగా మీరు చేస్తున్నటువంటి పారానగర్ డంపింగ్ విషయంలో నిజంగా మీ పోరాట పట్టునకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సింది. నిజంగా దానికి సారథ్యం వహిస్తూ పార్టీలకు అతీతంగా ఒక జేఏసీగా ఏర్పడి
తమ ప్రాంతం లోపల డంపింగ్ యార్డ్ రావడం వల్ల ఎంత నష్టం జరుగుతుందని ప్రజలకు తెలియజేస్తూ, ప్రజలను చైతన్యవంతులు చేస్తూ, ప్రజలను మీ ఎంట పెట్టుకొని ఆ కార్యక్రమానికి ముందుండి వెన్నంటుగా నడిపిస్తున్నటువంటి మా గోవర్ధన్ అన్నకు, మా ప్రభాకర్ రెడ్డి గారికి, ఇంకా చాలామంది ఉన్నట్టున్నారు. నిజంగా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సభాముఖంగా. అలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి. నిజంగా ప్రజలు మనల్ని ఎప్పుడు ఒక లీడర్గా చూస్తారు అంటే, ప్రజలకు సంబంధించిన వ్యతిరేక నిర్ణయాలు ఏ ప్రభుత్వం తీసుకున్నా దానికి ముందుండి కొట్లాడినప్పుడే ఆ లీడర్ యొక్క గొప్పతనం బయటపడుతుంది, ఆ ప్రజలకు ఒక మేలు జరుగుతుంది, ఈ ప్రాంత ప్రజలు సుఖంగా ఉండడానికి ఒక ఆస్కారం ఉంటుంది. అలాంటి నిర్ణయాలలో నిజంగా చాలా గొప్పగా మీరు ఉద్యమం చేస్తున్నారు. ఇంతే కాకుండా మీరు ఢిల్లీ దాకా కూడా తీసుకుపోయి, గోవర్ధనను కూడా ఢిల్లీ దాకా తీసుకుపోయి కేంద్ర మంత్రిని కలిసి ఇక్కడ సమస్యలు ఏంటంటే డంపింగ్ యార్డ్ రావడం వల్ల ముఖ్యంగా వాయు కాలుష్యం ఏర్పడుతుంది. వాయు కాలుష్యం వల్ల ప్రజల లోపల అనారోగ్య సమస్యలు విపరీతంగా వస్తాయి. దాంతోపాటు ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది ఆ డంపింగ్ యార్డ్ వల్ల. అదేవిధంగా భూగర్భ జలాలు కూడా నాశనమవుతాయి. పచ్చని పంట పొలాల లోపల పంటలు పండకుండా అవుతాయి. ఆ పంట పండితేనే రైతు బతికే పరిస్థితి మన ఏరియాలో. అలాంటి పంటలోని ఈ డంపింగ్ యార్డ్ వచ్చి నాశనం చేస్తుంటే బతుకు ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమయ్యి బతుకులు చాలా ఇబ్బందికరంగా ఏర్పడుతుంది. కాబట్టి నిజంగా మేము కూడా రాలేము. నా బిడ్డ పెళ్లి ఉండటంలో నేను ఏ రోజు కూడా రాలేకపోయినా చాలాసార్లు నేను గోవర్ధన్ అన్నతో, ప్రభాకర్ రెడ్డి గారితో కూడా మాట్లాడినా. మేము కూడా వస్తాం, ఖచ్చితంగా ఆ కార్యక్రమంలో పాల్గొంటాం. మీరు అదే స్ఫూర్తితోటి, ఆ ఉద్యమ స్ఫూర్తితోటి ముందుకు తీసుకుపోయినట్టయితే మన ప్రాంతాన్ని రక్షించుకునే వాళ్ళమైతామని మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. రెండవది, 2 నష్టాలు జరుగుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గుమ్మడిదల మండలానికి. ఒకటి డంపింగ్ యార్డ్ అయితే, ఒకటి మున్సిపాలిటీ చేయడం. నిజంగా పచ్చని పల్లెలను తీసుకుపోయి మున్సిపాలిటీ చేయడం అనేది నిజంగా ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం అని తెలియజేస్తుంది. ప్రభుత్వానికి ప్రజల యొక్క బాగోగులు అవసరం లేదు. ప్రభుత్వానికి కావాల్సింది రెవెన్యూ కావాలి, డబ్బు కావాలి. డబ్బు ఏ విధంగా అవుతుంది? గ్రామ పంచాయతీగా ఉంటే మాత్రం డబ్బు రాదు. మున్సిపాలిటీ చేసినట్టయితే మనకు రెవెన్యూ పెరుగుతుంది, డబ్బు ఎక్కువ వచ్చే, పన్నుల రూపకంగా రెవెన్యూ ఎక్కువ వచ్చే, డబ్బు ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మున్సిపాలిటీ చేసినట్టయితే ఇక్కడ నుంచి ఆదాయం పెంచుకోవచ్చు అన్న ఒకే ఒక దురుద్దేశంతో ఇవాళ మున్సిపాలిటీ చేయడం జరిగింది. మున్సిపాలిటీ మన కార్యకర్త మనల్ని కాపాడుకోవాలంటే మీరు గట్టిగా నిలబడరంటే కార్యకర్తలు తప్పకుండా కాపాడుకుంటామని చెప్పి మీ ఇద్దరికి చిన్న సూచన అనుకోండి, లేకపోతే మీరు ఏమని అనుకోండి. కానీ మీరు గట్టిగా మాట్లాడుతారు. కానీ పెద్దల నాయకత్వం ఎవరికి ఇచ్చినా సరే కానీ పార్టీని కాపాడడం ముఖ్యము. పార్టీని కాపాడే సలహా మాకు ఏంటంటే 9 నెలలు హరీష్ రావు గారు ఏ రోజు పిలిపించినా, ఏ క్షణం రమ్మన్నా కూడా ఈ 9 మంది 10 మందిని మీ అందరి సహకారంతో, మేము ఒక్కరము ఏం చేయలేము, మీ అందరి అవసరమా, ఏ అవసరం వచ్చినా ఎప్పుడు పిలిచినా మీ అందరి సహకారంతో మరి 9 నెలల నుంచి పార్టీ ఏ రకమైన పిలిపించినా, మరి సొంతంగా ఏదైనా పనున్నా లేకపోతే హరీష్ రావు గారి దగ్గరికి పోవాలన్నా మీరందరి సహకారంతో పార్టీని వాళ్ళకి నిలబెట్టడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మెదక్ జిల్లా మొత్తం ఈ సభ గురించి, వరంగల్ సభ గురించి మరి రివ్యూ చేసే టైంలో మరి హరీష్ రావు గారు రమ్మని మరి మీ అందరూ ఒకటే, ఈ అందరినీ కలుపుకపోతూ పనిచేయాలని చెప్పి నా మీద ఒక బాధ్యత ఈ మొత్తం పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ కింద నన్ను ఎంపిక చేయడం జరిగింది. వారికి మరి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నాకు ఇంత మంచి బాధ్యతనిచ్చి, ఇంత పెద్ద బాధ్యతని మీరు తప్పకుండా ఈ పార్టీని ముందుకు తీసుకుపోవాలి, అందరినీ బలోపేతం చేయాలని చెప్పి నా మీద ఈ బాధ్యత పెట్టినందుకు వారికి పాదాభివందనములు. మరి మీ అందరి ముందు వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ తెలుసు నేను కూడా చాలా కిందికెళ్ళి వచ్చినాను. మేము మా పెద్దనాన్న ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు అయినా కూడా ఆయన ఎప్పుడైనా కూడా కిందికెళ్తే పైకి రమ్మను. నేను చిన్న కాన్స్టిట్యున్సీ ఫస్ట్ విద్యార్థి నాయకుడు ఎన్ఎస్సీఐలో పనిచేసినాక, ఎన్ఎస్సీఐ తర్వాత 6 ఉన్నారు కాబట్టి, వీడున్న ముఖ్య నాయకులు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, మా కార్యకర్తల జోలికి వస్తే, మా నాయకుల జోలికి వస్తే ఎవరైనా కానీ ఏ స్థాయిలో ఉండని, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎవరైనా బెదిరిస్తే మాత్రము మేము కానీ మా కార్యకర్తలు కానీ ఊపుకునే పరిస్థితి ఇకపై ఉండదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. ఎందుకంటే కార్యకర్తలు చాలామంది ఫోన్లు వస్తున్నాయన్నా, ఇబ్బంది పెడుతున్నారన్నా అంటుంది. 27 లోపు ఏదున్నా కూడా మనతోటి వచ్చి కలిసి వచ్చినోడే మనోడు.
27 ఏప్రిల్, ఎందుకంటే మన పండుగ 27 ఏప్రిల్. మన పండుగకు వచ్చినోడే మనోడు, రాలేదా వాడు బయటోడే. మళ్ళీ వాడు లోపలికి రావాలంటే మాత్రం అందరి సమ్మతి తీసుకోవాలి. మరి పర్మిషన్స్ తీసుకొని పెద్దలకు కూడా హరీష్ రావు గారి నాయకత్వంలో వారి సూచనలు మీరే తీసుకుంటాం తప్ప దానికి దాటి ఇంకెవరన్నా ఏదన్నా మేము వచ్చినాము మేము ఇళ్ళనే ఉన్నాము అంటే మాత్రం అది నడవదు. మీరు కూడా గుమ్మడి